ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈ ఉదయకాల సమయం కొరకు ఒక ప్రాముఖ్యమైనటువంటి వాగ్దానాన్ని తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా ఆలకించండి. 20వ కీర్తన 5వ వచనం. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. ఆమేన్. ఇంతమించి వేరే మాట ఏం లేదండి. ఉదయకాల సమయంలో ఒకే ఒక వాగ్దానం ఏంటి అంటే, నీ ప్రార్థనలన్నీ దేవుడు సఫలపరచునుగాక. ఒక ఆవిడ తన కుమారుడు రక్షణ కొరకు ప్రార్థన చేసిందంట. ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసిందంటే దాదాపు 30 సంవత్సరాలు ప్రార్థన చేసిందంట. అయితే ప్రార్థించి ఒకరోజు ఆవిడ మరణించింది. ఆమె మరణించిందన్న విషయము తన కుమారుడు కబురు పెట్టారు. ఆ కుమారుడు తల్లి మరణాన్ని తెలుసుకొని ఆ యొక్క తల్లి దగ్గరికి వచ్చినప్పుడు ఆ తల్లి యొక్క భూస్థాప కార్యక్రమం అన్నీ అయిపోయాయి. తర్వాత మరి ఆ తల్లికి జ్ఞాపకార్థ కూడిక ఏర్పాటు చేశాడు. ఆ జ్ఞాపకార్థ కూడికలో కుమారుడు ఏం చెప్పాడు అంటే, నా తల్లి మరణం తర్వాత నేను యేసు ప్రభువుని అంగీకరిస్తూ ఉన్నాను. నా తల్లి నా కొరకు అనేక సంవత్సరాలు ప్రార్థన చేసి, గమనించండి ప్రియులారా, ఆ తల్లి తన కుమారుడు రక్షించబడాలి, తను రక్షించబడడం తన కనులారా చూడాలనుకుని ప్రార్థన చేసింది. అయితే ఒక రోజు వచ్చినప్పుడు ఆ తల్లి మరణించింది. అయితే ఆమె ప్రార్థనకి మరణం లేదండి. ప్రార్థనకి మరణం లేదు. ఆమె ప్రార్థన మరణించలేదు. మీరు మీ కుటుంబం కొరకు, మీ బిడ్డల కొరకు మీరు చేసే ప్రార్థనలన్నీ నిత్యము దేవుని సన్నిధిలో ఉంటాయి. ఒక ఆయన ఈ మధ్య నేను టీవీలో చూస్తూ ఉంటే చెప్తా ఉన్నాడు, ఒక అన్యుడు ఒక ఆయన అంటా ఉన్నాడు, యేసు ప్రభు రెండో రాకడ ఎక్స్పైర్ అయిపోయింది అంటా ఉన్నాడు. ఈ లోక జ్ఞానం దేవుని దృష్టిలో వెరితనమైనది అంటది బైబిల్. సిలువను గూర్చిన వార్త నశించిపోతున్న వారికి వెర్రితనము, కానీ రక్షించబడిన మనకు దేవుని శక్తి అయి ఉన్నది. ఈ ఉదయకాల సమయంలో ప్రభువు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటి అంటే, ఆలస్యం అయిపోయింది, ఇక జరగదు అనుకున్నావేమో. అయితే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీ ప్రార్థనలన్నింటినీ దేవుడు సఫలం చేయబోతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి ప్రభుని స్తుతించండి. ప్రభు సన్నిధిలో మోకాళ్ళకి ప్రార్థించండి. అయ్యా, మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే వందనాలు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు ప్రభు. నా ప్రార్థనలన్నింటినీ ఆలకించినని మీరు చెప్పగలిగితే దేవుడు మెండైన దీవెనలు మీ పైన కుమ్మరిస్తాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. మీకు ఒక ప్రార్థన చేస్తాను. తలలోంచండి. ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు మా ప్రియులు తలపెట్టే కార్యం అంతట్లో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.